టెక్ దిగ్గజం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలకు కోత విధించింది. ఏకంగా 16,000 ఉద్యోగులను తొలగించింది. గడిచిన 3 నెలల్లో ఉద్యోగులపై అమెజాన్ వేటు వేయడం ఇది రెండోసారి. కృత్రిమ మేధ రాకతో దిగ్గజ సంస్థలు అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్న వేళ అమెజాన్ భారీగా లే ఆఫ్లను ప్రకటిస్తోంది. కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పుడు వాటిని తగ్గించుకుంటోంది. నిర్వహణ స్థాయిలను తగ్గించడం, యాజమాన్యాన్ని బలోపేతం చేయడం, బ్యూరోక్రసీని తొలగించడమే లక్ష్యంగా విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా ఈ తొలగింపులను చేపట్టినట్లు అమెజాన్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ బెత్ గలెట్టి పోస్టులు చేశారు. అనేక బృందాలు గతేడాది అక్టోబర్లో సంస్థాగత మార్పులను ఖరారు చేసినప్పటికీ ఇతర బృందాలు ఆ పనిని ఇంకా పూర్తి చేయలేదని గాలెట్టి తెలిపారు. ప్రభావితమైన ప్రతి ఒక్క ఉద్యోగికి మద్దతివ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, అమెరికాలో ఉన్నవారికి అంతర్గతంగా కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడానికి 90 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. సెవరెన్స్ పే సహా ఇతర ప్రయోజనాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ తొలగింపులు ప్రధానంగా కంపెనీ కార్పొరేట్ ఉద్యోగాలపై ప్రభావం చూపనున్నాయి. గతేడాది అమెజాన్ 14,000 మందిని తొలగించింది. 2023లో 27,000 మందిని ఇంటికి సాగనంపింది.